తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రేపే మన ప్రాజెక్టుకి సంబంధించిన భూమి పూజ చేస్తున్నాం. పర్సనల్గా మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికే వచ్చాను. ఓ అలాగా, గుడ్. మేడం, భూమి పూజ రేపు ఎలాగో చేస్తున్నాం కదా, ఇవాళే మీరు ఫండ్ రిలీజ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అలాగే. అవును, ఒక్కదానివే వచ్చావేంటి? యష్ రాలేదా? తనెక్కడా? మరిది గారు ఏదో పనుందని బెంగళూరుకి వెళ్లారు. మరి యష్ ఎప్పుడొస్తాడు? వచ్చేస్తాడు మేడం. రేపే భూమి పూజ అంటున్నావు, యష్ లేకుండా ఎలా చేస్తావు? సింధు యష్ ఇద్దరున్నారన్న నమ్మకంతోనే మీ కంపెనీతో టైఅప్ అయి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. మీ ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల సింధు ఇక్కడ లేకుండా పోయింది. కనీసం యష్ కూడా లేకపోతే భూమి పూజ కాదు కదా, ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం కష్టమవుతుంది. మధు, నీకు ఇప్పుడే చెప్తున్నాను, రేపు సింధు ఆర్ యష్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండి తీరాలి. ఇది నా కండిషన్. అయ్యో మేడం, ఎందుకంత సీరియస్ అవుతారు? రేపు భూమి పూజకి మరిది గారు తప్పకుండా వస్తున్నారు కూడా. మా మరిది గారు లేకుండా అసలు నేను ఈ ఫంక్షన్ ఎలా చేస్తాను చెప్పండి? కావాలంటే చూడండి, ఇదిగోండి. ఇన్విటేషన్లో మెయిన్గా మా మరిది గారి ఫోటో పేరు వేశాను. రేపు తన చేతుల మీదుగానే భూమి పూజతో పాటు మన ప్రాజెక్ట్ పబ్లిసిటీ కూడా ప్రారంభించబోతున్నాను. ఓకే మధు, రేపు భూమి పూజ అయిపోయిన తర్వాత యష్ సమక్షంలోనే ఫండ్ రిలీజ్ చేస్తాను. ఓకే? యా, ఓకే మేడం, నో ప్రాబ్లం. నేను వస్తాను మేడం. సునంద, రేపు నీ దగ్గర నుంచి ఫండ్ రిలీజ్ కానీ ఆ తరువాత నీకు చుక్కలు చూపిస్తాను, చూస్తూ ఉంటా. నాన్న, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఆ రోజు మనం ఊరు చూడ్డానికి వెళ్ళినప్పుడు దారిలో కలిసాడే నా ఫ్రెండ్. వాడు వాడి వైఫ్ ఇవాళ మన ఇంటికి భోజనానికి వస్తున్నామని ఫోన్ చేసి చెప్పారు నాన్న. వాళ్ళ కోసమే చూస్తున్నాను. ఓ, అంకుల్ ఆంటీనా? అదిగో ఆ అంకుల్ కూడా వచ్చేసారు నాన్న. హాయ్ రా. రారా, మీకోసమే చూస్తున్నాను. నమస్తే అమ్మా. నమస్తే. హాయ్ పిల్లలు, ఆడుకుంటున్నారా? అవును అంకుల్, గోళీలాట ఆడుకుంటున్నాం. సరే సరే, ఆడుకోండి. సరే రారా, లోపలికి వెళ్దాం. భాగ్యం, ఇది తీసుకో, నేను మిగతావి తీసుకురా. రారా. నమస్తే బామ్మగారు. ఎరా కృష్ణ, నీ ఫ్రెండ్ వస్తేనే గానీ మా ఇంటికి రావా ఏంటి? అయ్యో అదేం లేదు బామ్మగారు, మీ మనవడు భోజనానికి రమ్మని పిలిచాడు, అందుకే వచ్చాం. పోన్లేరా, ఇలాగైనా వచ్చావు, సంతోషం. సింధు, నా ఫ్రెండ్ కృష్ణ తన వైఫ్ వచ్చేసారు, త్వరగా రా. బాగున్నారండి? బాగున్నామండి. బాగున్నాం. సింధు, వంటంతా కంప్లీట్ అయిపోయినట్టేనా? ఎప్పుడో అయిపోయింది యష్. అన్నయ్య, మీరు వెళ్ళి చేయి కడుక్కునండి, భోంచేదురు గాని. సరేరా, టైం అవుతుంది, బయలుదేరతాను. ఒరే యష్, పిల్లలిద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా. బంగారం లాంటి ఇద్దరు పిల్లలున్నారా మీకు. ఎప్పటికీ నువ్వు సింధు కలిసి ఉంటే నీ పిల్లలు ఇంకా ఆనందంగా ఉంటారా. ఒరే యష్, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు.
ఆ రోజు మీ ఇద్దరు పిల్లల గురించి టీవీ డిబేట్లో గొడవ పడుతుంటే చూసి నేను చాలా భయపడ్డానురా. చక్కటి కాపురాన్ని చేజేతులారా ఎందుకు పాడు చేసుకుంటున్నావా అని ఎంతో భయపడ్డానురా. ఆ భయంతోనే వెంటనే బామ్మ దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్పాను. సరే సరే, ఏదైతేనేం మళ్ళీ మీరిద్దరూ కలిసిపోయారు, అది చాలరా నాకు. నిజంగా ఇలాంటి భార్య రావడం నిజంగా మీరు చాలా లక్కీ. సరేరా, వస్తాము, టైం అయింది. సరేరా బామ్మ, వెళ్ళొస్తాము. అప్పుడప్పుడు వస్తూ ఉండండమ్మా. అలాగే, వస్తామమ్మా. వెళ్ళొస్తామండి. వస్తామండి. మంచిది. ఒరే యష్, ఇప్పటికైనా నీకు నిజం తెలిసిందా? ఆ రోజు కృష్ణ నాకు చెప్పిన తర్వాత అసలు విషయం తెలుసుకుని వెంటనే మీ ఇంటికొచ్చి నిన్ను, మీ అమ్మని, మీ నాన్నని నిలదీసి కడిగి పారేద్దాం అనుకున్నాన్రా. అప్పుడు సింధునేరా నన్ను ఆపింది. భాగ్యం, నువ్వు అక్కడికొచ్చి నా గురించి వాళ్లతో గొడవ పడితే నేను, నా పిల్లలు ఎప్పటికీ వాళ్ళకి దగ్గర కాలేవు. దయచేసి అలా చేయకు. నేను నా భర్తతో, నా పిల్లలతో, వాళ్ళ నాన్న, నానమ్మ, తాతయ్యతో కలకాలం కలిసుండాలని, అందుకోసం ఏదైనా చెయ్యి అంటే ఎలాగైనా సరే మిమ్మల్నందరినీ కలపాలి అని నేను మీ ఇంటికొచ్చి ఆ నాటకం ఆడానే తప్ప జరిగిన దాంట్లో సింధు ప్రమేయం ఏమీ లేదురా. కాని నువ్వు, మీ అమ్మ సింధునే కావాలని నన్ను అడ్డం పెట్టుకుని నాటకం ఆడిందని ఆడి పోసుకున్నారు కదరా. సింధు కలుపుకుపోతూ కలిసిపోయే మనిషే గాని మీ కుటుంబంలో కలతలు పెట్టి కల్లోలం సృష్టించే మనిషి కాదురా. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలరా. సింధుకి సారీ చెప్పాలి. సారీ చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఏంటో. యష్ ఏంటి అంతలా టెన్షన్ పడుతున్నాడు? దేని గురించి అయి ఉంటుంది? విషయం ఏంటో తన్నే చెప్పనివ్వు, అప్పుడు చూద్దాం. సింధు ఏమనుకుంటే నాకేంటి? సారీ చెప్పాలనుకున్నాను, చెప్పేస్తాను అంతే. సింధు 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 నేను నీతో ఒకటి చెప్పాలి. అది విని ఇంకోలాగా అనుకోకు. నేను మాట్లాడుతున్నా సింధు ఏం రిప్లై ఇవ్వట్లేదేంటి?